అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వీడియోస్లో మనం గ్రహాల గోచారం ఆధారంగా మీనరాశి వారికి 2026 సంవత్సరం అనేది ఎలా ఉండబోతుంది అనేది ఓవరాల్గా ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియోలో మనం శని భగవానుడి యొక్క గోచారం గురించి, ఎందుకంటే ఇప్పుడు మీనరాశి వారికి ఏలినాటి శని సెకండ్ ఫేజ్ జరుగుతుంది కాబట్టి 2026లో ఆ ఏలినాటి శని ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది, అలానే గురువుగారి యొక్క గోచారం ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, కుటుంబము, వివాహము, సంతానము, విదేశీయానము, రుణాలు, ఇటువంటి 10 అంశాలకు సంబంధించి సవివరంగా ఒక వీడియో చేసుకున్నాం. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం ఏంటి అంటే 2026 జనవరి నుండి 2026 జూన్ వరకు, అంటే మొదటి 6 నెలల కాలం అనేది మీనరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది, 7 నెలల్లో ఎటువంటి ఫలితాలు పొందేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. 2026లో జనవరి నెల అనేది మీనరాశి వారికి చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అసలు 2026 స్టార్ట్ అవడమే చాలా చక్కటి గ్రహాల సంచారంతో స్టార్ట్ అవుతుంది. ఈ నెలలో మనం చూసుకున్నట్లయితే 2026 జనవరి 12వ తేదీ వరకు కూడా మీకు తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ధనుర్రాశిలో సంచారం చేస్తున్నారు. తృతీయ అష్టమాధిపతి దశమంలో సంచారం అనేది ఉద్యోగం సంబంధించి అంటే స్థాన చలనాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకటి ప్రాజెక్ట్ చేంజ్ అవ్వచ్చు, ఈ ప్రాజెక్ట్ నుంచి వేరే ప్రాజెక్టులకు వెళ్ళవచ్చు, లేదంటే ఒకే కంపెనీకి సంబంధించి ఒక బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి మూవ్ అవ్వచ్చు, లేదా అసలు ఇప్పటివరకు మీకు ఉద్యోగం లేదు, ఆల్ ఆఫ్ ద సడన్గా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 8 అనేది ఆల్ ఆఫ్ ద సడన్గా జరిగే ఈవెంట్స్ అని చెప్పింది. అష్టమాధిపతి దశమంలో ఉన్నారంటే ఆల్ ఆఫ్ ద సడన్గా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. అలానే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఐటీ ఎంప్లాయీస్కి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత 8 అనేది మరలా హాస్పిటల్స్ వీటిని కూడా తెలియజేస్తుంది కాబట్టి డాక్టర్లకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. సో శుక్రుడు మొదటి 12 రోజులు కూడా చాలా బాగా యోగిస్తున్నారు. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి? జనవరి 12, 2026 నుండి శుక్రుడు మకర రాశిలో లాభస్థానంలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. తృతీయ అష్టమాధిపతి లాభస్థానంలో సంచారం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ టైంలో ఇల్లు మారే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకే అపార్ట్మెంట్లో ఉంటూ ఒక ప్లాట్ నుండి ఇంకో ప్లాట్లోకి వెళ్ళడము, లేదంటే దగ్గర ప్రాంతాలకి ఇల్లు మారడము, ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే అష్టమాధిపతి లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆరోగ్యం అనేది మెరుగవుతుంది. గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఈ టైంలో అవి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే అష్టమాధిపతి లాభస్థానాల సంచారం అనేది మరలా మంచి స్పిరిచువల్ గ్రోత్ ఇస్తుంది. ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం అనేది కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే 8 అనేది మరలా వారసత్వ ఆస్తులు వీటిని తెలియజేస్తూ ఉంటుంది. ఈయన వచ్చేసి లాభస్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి వారసత్వ ఆస్తులు రావాల్సిన ఏమన్నా అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఆల్ ఆఫ్ ద సడన్గా గెయిన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే లాభాలు, వ్యాపారస్తులకైతే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది, చాలా చక్కగా యోగిస్తుందని చెప్పుకోవాలి. జనవరి 14, 2026 వరకు రవి భగవానుడు కూడా మీకు ధనుర్రాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. మీనరాశి వారికి రవి ఏమవుతారు? ఆయన 6వ స్థానానికి అధిపతి. 6వ స్థానాధిపతి 10వ స్థానంలో సంచారం చేయడం అనేది చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు ఇటువంటి వాటి నుంచి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ శుక్రుడు బదిలీలను చూపిస్తుంటే రవి ప్రమోషన్లను చూపిస్తున్నారు కాబట్టి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. తర్వాత 6వ స్థానాధిపతి 10లో సంచారం చేయడం అనేది కూడా నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలను వీటిని ఇస్తుంది. కాకపోతే వర్క్లో కాస్త స్ట్రెస్ కూడా ఇస్తుంది. ఉద్యోగంలో కాస్త ఎక్కువ గంటలు పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉండడం కావచ్చు, ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఈయన జనవరి 14, 2026 నుండి రవి మనకి మకర రాశిలోకి అంటే లాభస్థానంలోకి వస్తున్నారు. ఎప్పుడైతే ఈయన మకర రాశిలోకి వచ్చారో అది మకర సంక్రాంతి అవుతుంది. ఈ రోజు నుండి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. లాభస్థానంలో రవి యొక్క సంచారం అనేది అన్ని విధాలా యోగిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కోరుకున్న ప్రదేశాలకు బదిలీ రావడం కావచ్చు, మనం కోరుకున్న కంపెనీల్లో మనకు ఉద్యోగం రావడం కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే లాభస్థానంలో రవి యొక్క సంచారం అనేది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆరోగ్య కారకుడే రవి భగవానుడు. ఆయన చక్కగా లాభస్థానంలో సంచారం చేస్తున్నారు అంటే ఆరోగ్య లాభాన్ని ఇస్తుంది. కాబట్టి
గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత జనవరి 15వ తేదీ వరకు అంటే మొదటి 15 రోజులు కూడా కుజుడు అంటే మీకు ధనాధిపతి 2వ స్థానానికి అధిపతి, అలానే 9వ స్థానానికి భాగ్యాధిపతి, 2-9 స్థానాలకు అధిపతి అయిన కుజుడు కూడా మీకు ధనుర్రాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తుంటారు. ధన భాగ్యాధిపతి దశమంలో సంచారం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచి గెయిన్స్ని తీసుకొచ్చి అప్పులు తీర్చుకోవడానికి ఇలాంటి వాటికి అవకాశాన్ని ఇస్తుంది. ఈయన జనవరి 15, 2026వ తేదీ నుండి తన ఉత్సరాశి అయిన మకర రాశిలో 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అసలు ఈ నెల మీనరాశి వారికి ఏ విధంగా చూసుకున్నా కూడా చాలా మంచి ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది. గ్రహాలు లాభస్థానంలో సంచారం అనేది చాలా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మీకు ధనభాగ్యాధిపతి లాభస్థానంలో సంచారం కాబట్టి ఆన్సైట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం కావచ్చు, లేదంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా ఫేవరబుల్ టైం ఇస్తుంది. చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వీసా ప్రాసెస్ ఇవన్నీ కూడా చాలా సునాయాసంగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ విదేశాల్లో ఉండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే 9వ స్థానాధిపతి లాభంలో సంచారం చేస్తున్నారు అంటే తండ్రి తరపు నుండి సపోర్ట్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మీ తండ్రి తరపున బంధువులు ఏదైనా జాబ్ రికమెండేషన్స్ రిఫరెన్సెస్ ఇవ్వడం ద్వారా కావచ్చు, ఇట్లా జరిగే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే 2వ స్థానాధిపతి కూడా అవుతూ లాభంలో సంచారం చేస్తున్నారు. సో ధనాధిపతి, కుటుంబాధిపతి, వాక్కు స్థానాధిపతి లాభంలో సంచారం పర్వాలేదు, యోగిస్తుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఈ టైంలో మీరే ప్రయత్నం చేయాలన్నా కూడా ఫ్యామిలీ అనేది కాస్త సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు చేసుకో పర్వాలేదు, మేము సపోర్ట్ చేస్తామన్న భరోసా ఇస్తుంది. అలానే ఆర్థికంగా ఏదైనా సపోర్ట్ చేయాల్సి వచ్చినా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే ధనాధిపతి, కుటుంబాధిపతి లాభస్థానాల సంచారం కుటుంబం పరంగా కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యం బాగోవడం కావచ్చు, కాస్త సుఖ సంతోషాలు ఉండడం కావచ్చు, ఇలా ఉండే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత జనవరి 17, 2026వ తేదీ వరకు మీకు చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు కూడా ధనుర్రాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. చతుర్థ సప్తమాధిపతి దశమన సంచారం అనేది పర్వాలేదు, మరి మనం ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా చెప్పుకోవడానికి ఏం లేదు, కాకపోతే పర్వాలేదు, బాగానే ఉంటుంది. అయితే ఈయన జనవరి 17, 2026వ తేదీ నుండి లాభస్థానంలో మిత్రక్షేత్రంలో మకర రాశిలో సంచారం చేస్తున్నారు. చతుర్థ సప్తమాధిపతి లాభస్థానంలో సంచారం అనేది చాలా యోగిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి దాంపత్య సుఖాన్ని ఇస్తుంది. 4వ స్థానాధిపతి అవుతూ లాభస్థానంలో సంచారం చేస్తున్నారంటే సొంతంగా ఇల్లు కొనుక్కోవడానికో, సొంతంగా ఒక వాహనం కొనుగోలు చేయడానికో, ఆల్రెడీ ఇల్లు వాహనాలు ఏమున్నాయి వాటికి సంబంధించి ఏదైనా గృహోపకరణ వస్తువులు లేదంటే వాటికి ఏదైనా రిపేర్లు ఉన్నాయి వాటిని చేసుకోవడం, ఇలా చేసే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి. తర్వాత సప్తమాధిపతి అవుతూ లాభస్థానంలో సంచారము కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది. గతంలో పార్ట్నర్స్ తోటి ఏమైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే అవి ఈ టైంలో చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. సో చాలా ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో సంచారం చేయడం అనేది మీ సోషల్ ఇమేజ్ని కూడా పెంచుతుంది. ఈ టైంలో ఏంటి అంటే సొసైటీలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళతోటి, పెద్ద మనుషులుగా చాలా మంది అవుతున్న వాళ్ళతోటి మీకు పరిచయాలు ఏర్పడడం ద్వారా కావచ్చు, లేదు అంటే మీరు డాక్టర్స్, లాయర్స్ ఇలా అయితే కనుక మీకు మంచి పేరు గుర్తింపు తీసుకురావడం ద్వారా కావచ్చు, అంటే ఆ లాయర్ బాగా వాదిస్తున్నాడనో, డాక్టర్ మంచిగా వైద్యం చేస్తున్నాడనో, ఇట్లా అన్ని రంగాల వారికి కూడా మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఆల్ ఆఫ్ ద సడన్గా ఫేమ్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది అనేది కాస్త సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఆర్టిస్టులకి బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవాలి. చాలా వరకు జనవరి నెల అనేది మీనరాశి వారికి బాగుంది. తర్వాత జనవరి 20, 2026వ తేదీన మీకు లాభ వ్యయాధిపతి అయిన శని భగవానుడు మీ జన్మరాశిలో అంటే మీనరాశిలోనే తన సొంత నక్షత్రమైన ఉత్తరాభద్రలోకి ప్రవేశం చేస్తారు. ఇప్పటి వరకు కూడా ఆయన ఏంటంటే పూర్వభద్ర 4వ పాదంలో ఉన్నారు. జనవరి 20, 2026 నుండి తన సొంత నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రంలోకి వస్తారు. ఇక్కడి నుండి మాత్రం కాస్త మీనరాశి వారికి బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. శని ప్రభావం పెరిగినప్పటికీ కూడా ఇక్కడ మనకి గురుగారి యొక్క గోచారం కావచ్చు, మిగిలిన గ్రహాల గోచారం అనేది పాజిటివ్గా ఉంది కాబట్టి అట్లీస్ట్ జనవరి నెల వరకు బాగుంటుంది. ఇక్కడ ఏంటి అంటే శని భగవానుడు మీ జన్మరాశిలో సంచారం చేస్తూ 3, 7, 10 స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఇవ్వడం కావచ్చు, లేదంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళారు, గ్రహాల గోచారం బాగుంది కాబట్టి ఇంటర్వ్యూలో సెట్ అయిపోతారు, సెలెక్ట్ అయిపోతారు, అన్నీ అయిపోతాయి, జాయినింగ్ లెటర్ వచ్చేసరికి కాస్త ఆలస్యం అవ్వడం కావచ్చు, ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి. వివాహపరమైన విషయాల్లో కూడా అంతే, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది అనుకున్న స్థాయిలో కొంత లేట్ అయ్యే అవకాశాలు ఉంటుంటాయి. సో ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత శని భగవానుడు 3వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే సాయంత్రం వేళలో, ముఖ్యంగా రాత్రులు, ఈవినింగ్ టైమ్స్లో కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఏదో తెలియని దిగులు, టెన్షన్ అనేవి ఉంటూ ఉంటాయి. అన్నీ బాగానే ఉన్నప్పటికీ ఏదో మిస్ అవుతుందన్న ఫీలింగ్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా మీకు కనుక అనిపిస్తున్నట్లయితే ప్రతిరోజు కాలభైరవ అష్టకమో, హనుమాన్ చాలీసానో ఇలాంటివి పారాయణ చేసుకోండి. ప్రతి శనివారం శని భగవానుడికి శని ప్రీతిగా తైలాభిషేకాలు అవి చేసుకుంటే సరిపోతుంది.
తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి ఈ జనవరి 19-20 తేదీల్లో మకర రాశిలో అంటే లాభస్థానంలో మీకు పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. రవి భగవానుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ 5 గ్రహాలు కూడా మీకు మకర రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాయి. లాభస్థానంలో ఇన్ని గ్రహాల సంచారం అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. అంటే లాభంలో ఉంటే ఏ గ్రహమైన పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది అనుకోండి, కానీ ఇక్కడ కుజ శుక్ర చంద్రుడి యొక్క కాంబినేషన్ అనేది కొన్ని సందర్భాల్లో విపరీతమైన డిజైర్స్ని ఇస్తుంది. కాబట్టి ఆ డిజైర్స్ విషయంలో మనం ఏంటంటే ఇక్కడ జన్మరాశిలో శని భగవానుడి యొక్క సంచారం, 12లో రాహు యొక్క సంచారం ఉంది కాబట్టి ఈ కోరికలు ఎక్కువైపోయి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న తప్పులు చేసే అవకాశం కావచ్చు, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు అంటూ ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటంటే స్నేహితులకు సంబంధించి సరదాగా లైక్ సంతోషాలను, విహారాలను ఇలాంటి వాటికి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఈ నెల అనేది విద్యార్థులకు చాలా వరకు బాగుంది. చతుర్థాధిపతి అయిన బుధుడు కావచ్చు, భాగ్యాధిపతి అయిన కుజుడు కావచ్చు మీకు లాభస్థానాల్లో సంచారం చేస్తున్నారు. 4th అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ని, 9th అనేది హైయర్ ఎడ్యుకేషన్ తెలియజేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా లాభస్థానాల్లో సంచారం చేస్తున్నారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగుంది. పైగా రవితో కలిసి సంచారం కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బాగుంటుంది. పోటీ పరీక్షలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తర్వాత ఫిబ్రవరి నెల అనేది ఎలా ఉంటుందో చూసుకుందాము. 2026 ఫిబ్రవరి నెలలో మాత్రం మీనరాశి వారు మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలంతా కూడా మీ మాట తీరు వల్లనే మీరు లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే యారగెన్స్ అంటే అహాన్ని కొంత తగ్గించుకోండి. ఎందుకంటే ఈ టైంలో ఎలా ఉంటుందంటే నా అంత తోపు ఎవడో లేడు, నా అంత మొనగాడు ఎవడో లేడు నా ఫీలింగ్ అనేది కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఎవరి మాట వినకపోవడము ఇట్లాంటి వాటి వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యారగెన్సీ అండ్ మాట తీరు ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ 2 నెలలు కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయని చెప్పుకోవాలి. ఈ నెలలో ఫిబ్రవరి 3, 2026 తేదీన మీకు చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు కుంభరాశిలోకి వస్తున్నారు. అంటే చతుర్థ సప్తమాధిపతి 12వ స్థానంలో సంచారం అనేది పర్వాలేదు. అంటే మరీ మనం సామాన్య ఫలితాలుగా చెప్పుకోవడం తప్ప అద్భుతము బాగా యోగిచ్చేస్తుంది అని చెప్పుకోవడానికి ఏం లేదు, సామాన్యంగా వెళ్ళిపోతుంది. చతుర్థ సప్తమాధిపతి 12లో ఉన్నారంటే ఒక్కోసారి ఏంటి అంటే మీ ఇంటికి సంబంధించి కావచ్చు, లేదు అంటే కనుక వాహనాలకు సంబంధించి కావచ్చు, లేదంటే మీ లైఫ్ స్పౌస్కి సంబంధించి కొంత డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంటికి సంబంధించి అనుకోండి ఏదైనా గృహోపకరణ వస్తువులు తీసుకోవడం అనేటువంటి వాటి ద్వారా డబ్బులు ఖర్చు పెట్టచ్చు, లేదు వాహనానికి ఏదైనా రిపేర్లు ఉన్నాయి అవి చేయించుకోవడం ద్వారా డబ్బులు ఖర్చు పెట్టచ్చు, లేదంటే లైఫ్ పార్ట్నర్కి ఏదైనా గిఫ్ట్లు ఇవ్వడం మనం సంథింగ్ ఇట్లాంటి వాటికి కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో బిజినెస్ పార్ట్నర్స్ తోటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ టైం అనేది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగా యోగిస్తుంది. తర్వాత 5 ఫిబ్రవరి 2026 తేదీన శుక్రుడు మీకు కుంభరాశిలో 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. తృతీయ అష్టమాధిపతి 12వ స్థానంలో సంచారం అనేది విపరీత రాజయోగం అవుతుంది. అయితే గోచారంలో శుక్రుడు కనుక 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాలని ఇస్తారని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి శుక్రుడు యొక్క సంచారం అనేది అనుకూలంగానే ఉంది. అయితే 12వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వలన ఏంటి అంటే ముఖ్యంగా ఈ బ్రాండెడ్ క్లాత్స్ అను, లగ్జరీ ఐటమ్స్ అను ఇలాంటి వాటికి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు నేను బాగా కనిపించాలి, అందంగా ఉండాలి, అందరికన్నా నేను స్పెషల్గా ఉండాలి, కాబట్టి అలాంటివి వాడాలి, ఇలాంటివి వాడాలి, ఇట్లా మీకు సంబంధించి ఈ బ్రాండెడ్ ఇట్లాంటి వాటి మీద లగ్జరీ ఐటమ్స్కి సంబంధించి డబ్బులు కొంత ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. సో ఇదొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. జనవరిలో వచ్చిన డబ్బులను ఫిబ్రవరిలో ఖర్చు పెట్టేసేయకుండా ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి చేసుకుంటే రాబోయే టైంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఇన్వెస్ట్ చేసుకునే అమౌంట్ అనేది కలిసి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. తర్వాత రవి భగవానుడు మీకు కుంభరాశిలో 12వ స్థానంలోకి వస్తారు. 6వ స్థానాధిపతి 12వ స్థానంలో విపరీత రాజయోగము కలిసి వస్తుంది. 6వ స్థానాధిపతి 12లో ఉంటే ఉద్యోగంలో దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే వర్క్ స్ట్రెస్ పెరుగుతుంది, వర్క్ లోడ్ పెరుగుతుంది, ఎక్కువ గంటలు పనిచేసిన సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే కొన్ని సందర్భంలో వేడి వల్ల అంటే జ్వరాలు కావచ్చు, లేదంటే ఒంట్లో వేడి ఎక్కువైపోయి కాస్త ఈ చిగుర్లు పగలడం కావచ్చు, పెదవులు పగలడం సంథింగ్ ఇట్లాంటి ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే నోటి పూత ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మజ్జిగ తాగడం మనం ఇట్లా ఒంట్లో వేడిని తగ్గించే ఫుడ్ ఐటమ్స్ ఏదైనా తినడం ఇట్లాంటివి అలవాటు చేసుకోండి. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 6 అనేది మరలా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఆయన 12వ స్థానంలో సంచారం అవుతుంది కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి ఏమైనా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మసాలా ఫుడ్ ఇవి తగ్గించుకుని తినండి. తర్వాత 23 ఫిబ్రవరి 2026 తేదీన కుజుడు కూడా మీకు కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. ధనాధిపతి, భాగ్యాధిపతి 12వ స్థానంలో సంచారం.
ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి కలిసి వస్తాయి. అలానే కుటుంబంతో కలిసి ఏదైనా దూర ప్రాంతాలకి అంటే బంధువుల ఇళ్ళకో లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకో ఇలాంటి వాటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 9వ స్థానాధిపతి 12లో సంచారం అనేది విదేశీయానము వీటికి బాగా అనుకూలిస్తుంది. మీరు జనవరిలో ఏదైనా వీసా ప్రాసెస్ ఇవి అప్లై చేసుకుంటే అవి ఫిబ్రవరిలో కంప్లీట్ అవ్వడానికి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో చాలా వరకు ఫేవరబుల్గానే ఉంటుంది. తర్వాత 26 ఫిబ్రవరి 2026వ తేదీన బుధుడు మీకు కుంభరాశిలో వక్రంలో సంచారం చేయబోతున్నారు. బుధుడు చతుర్థ సప్తమాధిపతి 12లో వక్రంలో సంచారము. బుధుడు కమ్యూనికేషన్ వీటిని కారకత్వం వహిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలానే మనకి ఈ ఫిబ్రవరి నెలలో 17 ఫిబ్రవరి 2026వ తేదీన మనకి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. కుంభరాశిలో 12వ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఇదేమీ భారతదేశంలో కనిపించదు కాబట్టి మీరు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఫిబ్రవరి నెలలో కుంభరాశిలో సంచారం చేస్తున్న గ్రహాలన్నీ కూడా రాహువుతో కలిసి సంచారం చేస్తూ ఉన్నాయి. అంటే రాహువుతో కలిసి రవి సంచారము, రాహువుతో కలిసి శుక్ర బుధ కుజుల యొక్క సంచారము ఇట్లా జరుగుతుందన్నమాట. ఈ టైంలో ఏంటంటే రాహువుతో ఏ గ్రహం కలిసినా కూడా గ్రహాల యొక్క ఎనర్జీ అనేది యాంప్లిఫై అవ్వడము, వాటి యొక్క కారకత్వాలు కొన్ని సందర్భాలు విపరీతంగా యాంప్లిఫై అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకనే చెప్తున్నాను, మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాలు ఏదో సరదాగా మనం ఇప్పుడు మాట్లాడే విధంగా ఒక మాట వేసేస్తాం. కానీ ఈసారి ఏంటంటే ఎదుటివాడు దాన్ని సరదాగా తీసుకోకుండా కాస్త సీరియస్గా తీసుకొని అక్కడి నుంచి చిన్న చిన్న డిస్ప్యూట్స్ అవ్వచ్చు. ఒకటి భార్యాభర్తల మధ్య కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కావచ్చు, ప్రేమికుల మధ్యలో కావచ్చు, ఈవెన్ స్నేహితుల మధ్యలో కూడా ఇలాంటి మాట పట్టింపులు లేదంటే మాట విభేదాలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. 2, మీ తప్పున్నప్పుడు వెంటనే సారీ చెప్పే అలవాటు కానీ ప్రయత్నం కానీ చేయండి. ఎందుకంటే ఈ నెలలో ఉన్న గ్రహాల గోచారం అనేది కాస్త ఓవర్ యాటిట్యూడ్ ఇస్తుంది. మీకు చెప్పినది ఆరోగ్యన్స్ ఇవి పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కాస్త తగ్గి మాట్లాడడం అనేది ఒక్కటే అలవాటు చేసుకోండి. ఒక్కోసారి ఈ సిచ్యువేషన్ని మీ ఎనిమీస్ కావచ్చు, మీరంటే పడనోళ్ళు వీళ్ళు కాస్త అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి మీకు. కాబట్టి మాట తీరు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. కాస్త ఏదైనా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు అంటే ప్రతిరోజు కూడా దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. అమ్మవారి స్తోత్రాలు, ఆపదదుర్గ దుర్గాదేవి స్తోత్రము, దుర్గా కవచము, దేవి ఖడ్గమాల ఇలాంటివి చదువుకోండి. రాహుకి చాలా మంచి అంటే రాహుకి దుర్గాదేవి అధిదేవత అన్నమాట. అందువల్ల ఇక్కడ గ్రహాలన్నీ కలిసి రాహుతో సంచారం చేస్తున్నాయి కాబట్టి రాహుని మనం దుర్గాదేవి స్తోత్రాలు ఇలాంటివి చదువుకుంటే కాస్త కంట్రోల్లో ఉంటుంది, పెద్ద సమస్యలు ఏమి రాకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో కోర్టు కేసులు ఇలాంటి వాటిలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ చిన్న చిన్న ఇబ్బందుల తర్వాత ఇవి పూర్తయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఉంది. మనకి ఫిబ్రవరి నెలలో కూడా సేమ్ 18, 19 ఆ తేదీల్లో మీకు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. జనవరిలో ఏర్పడిన పంచగ్రహ కూటమి కంటే కూడా మీకు ఫిబ్రవరిలో ఏర్పడుతున్న పంచగ్రహ కూటమి అనేది కాస్త పవర్ఫుల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరెవరు రవి, రాహువు, బుధుడు, శుక్రుడు, చంద్రుడి వల్ల మనకి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మెయిన్ రాహువు ఉన్నాడు కదా, కాబట్టి ఏంటంటే మీకు 12వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత మనం మార్చి నెల రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ మార్చి నెలలో మనం అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చంద్రగ్రహణం గురించి. ఫిబ్రవరిలో సూర్యగ్రహణం ఏర్పడుతుంటే మనకి మార్చి 3, 2026వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది భారతదేశంలో కనిపిస్తుంది. మీకు 6వ స్థానమైన సింహరాశిలో మనకి ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీనరాశి వారు కాస్త నియమాలు ఏంటివి పాటించాలి. అది ఏమిటి అనేది మనం ఫిబ్రవరి 2026లో చేసుకుందాం. బట్ ఉంది అని చెప్పడానికి మాత్రం ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఈ నెల మనకి ఎలా ఉంటుందని చూసుకుంటే కనుక ఫిబ్రవరి నెలలో మీరు ఏమైనా ఇబ్బందులు పడుంటే ఆ ఇబ్బందులన్నీ కూడా మనకి మార్చి నెలలో తగ్గుముఖం పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముందుగా ఈ నెలలో మనకి 2 మార్చి 2026వ తేదీన మీకు తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు తన మీనరాశిలో అంటే ఉచ్చరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. తృతీయ అష్టమాధిపతి ఉచ్చరాశిలో జన్మరాశిలో సంచారము, శని భగవానుడితో కలిసి సంచారం చేస్తున్నారు. పర్వాలేదు, బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. మంచి జ్ఞానం అనేది వస్తుంది. ఎందుకంటే శుక్రుడు కూడా గురువే కదా, అసురులకు గురువు అంటే రాక్షసులకు గురువు కదా. కాస్త ధర్మబద్ధంగా ఉండాలన్న ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఈ టైం అనేది వైద్య విద్యార్థులకు కావచ్చు, వైద్యులకు కావచ్చు చాలా బాగా ఫేవరబుల్గా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. క్రియేటివ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. డిజైనింగ్ సెక్టార్స్లో ఉన్న వాళ్ళకి అంటే డిజైనింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సెక్టార్ అనకూడదు, డిజైనింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ప్రింట్ మీడియా అయినా ఎలక్ట్రికల్ మీడియా అయినా సరే చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. ఈవెన్ టెక్స్టైల్స్ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత 11 మార్చి 2026వ తేదీన మిథున రాశిలో గురువు గారు వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు.
మనకి 2026 జనవరి నుండి 2026 మార్చి 11 వరకు కూడా గురువు గారు మిథున రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. మీకు 4వ స్థానంలో వక్ర సంచారం జరుగుతుంది. ఈయన మార్చి 11, 2026 డైరెక్ట్ మోషన్లోకి వస్తారు కాబట్టి ఇక్కడ నుండి మాత్రం మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక సొంతంగా ఒక ఇల్లు కొనాలనుకున్న, ఒక వాహనం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ నుండి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. మదర్ ఆరోగ్యం అనేది బాగుంటుంది. తర్వాత ఇక్కడ మనకి 4 అనేది కంఫర్ట్స్ని తెలియజేసే స్థానం. ఎప్పుడైతే 11 మార్చి 2026 గురువు గారు వక్రత్యాగం చేసి డైరెక్ట్ అవుతారో ఇక్కడ నుండి కాస్త కంఫర్ట్స్ అనేవి పెరుగుతాయి. కాస్త సంతోషము, సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి. అది మీకు ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటుంది, అన్ని విధాలా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత 15 మార్చి 2026 రవి భగవానుడు మీకు మీనరాశిలోకి అంటే మీ జన్మరాశిలోకి వస్తున్నారు. 6వ స్థానాధిపతి జన్మరాశిలో సంచారం పర్వాలేదు, మరీ అద్భుతంగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. కాకపోతే మిత్రక్షేత్రం అయింది. అయితే ఇక్కడ ఏమైంది, రవి శనుల కాంబినేషన్ జరుగుతుంది. రవికి శనికి పడదు కదా, తండ్రి కొడుకులు అయినప్పటికీ వాళ్ళకి పడదు. కాబట్టి ఈ టైంలో ఏంటి కాస్త మీ యాజమాన్యంతో, అంటే కొన్ని సందర్భాల్లో మీ తండ్రి గారితో కావచ్చు, కొన్ని సందర్భాల్లో మీ యాజమాన్యంతో, అంటే మీకన్నా పెద్ద స్థాయిలో పొజిషన్లో ఉన్న వాళ్ళు, మేనేజర్ కావచ్చు, డైరెక్టర్ ఎవరు, ఇలాంటి వాళ్ళతోటి చిన్న చిన్న మాట పట్టింపులు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏది కూడా పెద్దది కాదు, బట్ ఏదో చిన్న చిన్న మాట పట్టింపులు ఉండడం, అంటే మీరు వాళ్ళ మాట వినకపోవడమో, నన్ను బాగా కంట్రోల్ చేయాలని చూస్తున్నారు, ఇట్లాంటి ఫీలింగ్ అనేది మీకు కాస్త ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, మిగిలిన ఈ విషయంలో ఇబ్బంది కాదు. కాకపోతే ఈ నెలలో కూడా కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత 21 మార్చి 2026 మీకు కుంభరాశిలో వక్రంలో సంచారం చేస్తున్న బుధుడు వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతారు. సో ఇక్కడ పర్వాలేదు, ఇక్కడ నుంచి కాస్త బుధుడు యొక్క సంచారం అనేది యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత 26 మార్చి 2026 శుక్రుడు మీకు మేషరాశిలోకి 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. తృతీయ అష్టమాధిపతికి 2వ స్థానంలో సంచారము కాస్త ఆల్ ఆఫ్ ద సడన్గా ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత మనం ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో అనేది తెలుసుకుందాము. ఈ ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే 2 ఏప్రిల్ 2026 కుజుడు మీకు మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు. ధనాధిపతి భాగ్యాధిపతి అవుతూ జన్మరాశిలో సంచారము. భాగ్యాధిపతి జన్మరాశిలో సంచారం చేస్తే చక్కగా పూర్వపుణ్యం అనేది యాడ్ అవుతుంది, అదృష్టం అనేది యాడ్ అవుతుంది, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఇక్కడ కుజశనుల కాంబినేషన్ అనేది ఉంది. కుజశనులు ఎక్కడ కలిసినా కూడా మళ్ళీ అది గ్రహయుద్ధంగా ఇలా చెప్పారు కాబట్టి కుజశనుల కాంబినేషన్ అనేది ఒక్కోసారి విపరీతమైన యారగెన్సీని, విపరీతమైన మొండితనాన్ని ఇస్తుంది. ఎవరి మాట లెక్క పెట్టకపోవడమో, ఎవరైనా చెప్పినా వినకపోవడమో, అన్నీ మనకే తెలుసు, నాకే తెలుసు అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ ఫీలింగ్ తోటి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా కాస్త ఆచితూచి వినడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత మనకి 11 ఏప్రిల్ 2026 బుధుడు కూడా మీనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉంటారు. మీకు చతుర్థ సప్తమాధిపతి జన్మరాశిలో సంచారం అయినప్పటికీ బుధుడికి మరలా మీనరాశి అనేది నీచరాశి అవుతుంది. సో కాబట్టి ఏంటి అంటే ఇక్కడ బుధుడు ఒకటి నీచపడ్డారు అంటే బుధుడు తెలివితేటలకి కారకత్వం ఇస్తారు కాబట్టి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఏదైనా కానీ కొంత ఇబ్బందులతో కానీ అవ్వదు. అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. బుధుడు నీచపడిపోయినప్పుడు పైగా శని కుజులతో కలిసి సంచారం చేస్తూ ఉన్నారు కదా, కాబట్టి పట్టాన ఏది కూడా క్లారిటీకి రాదు. క్లారిటీ అనేది మిస్ అవుతుంటుంది. ఏం చేద్దామన్నా కూడా ఎలా చేద్దామా వద్దా అన్న డైలామా అనేది ఎక్కువగా ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలన్న క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో కాస్త విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, నరసింహస్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చేస్తూ ఉండండి. తర్వాత 14 ఏప్రిల్ 2026 రవి మనకి మేషరాశిలోకి ఆయన ఉచ్చరాశిలోకి సంచారం చేస్తూ ఉన్నారు. 6వ స్థానాధిపతి 2లో సంచారము, ఉచ్చరాశిలో సంచారం కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. కాస్త దూర ప్రాంతాలకి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్రమోషన్లతో కూడిన బదిలీ ఉండడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఉద్యోగంలో వర్క్ స్ట్రెస్ ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా ఈ టైంలో ఉద్యోగపరమైన విషయంలో మంచి రికగ్నైజేషన్ అనేది లభిస్తుంది. మీరు పడ్డ కష్టానికి సరైన ప్రతిఫలితం అనేది లభిస్తుంది. మంచి ఉద్యోగం రావడానికి వీటికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. మంచి ఇంక్రిమెంట్లో బోనస్లు పొందే అవకాశాలు అయితే కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ టైంలో నోటికి సంబంధించి కావచ్చు, దంతాలకు సంబంధించి కావచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో గొంతుకి సంబంధించి కావచ్చు, ఏదైనా చిన్న చిన్న సమస్యలు అంటే వేడి వల్ల నోరు లేదా మనకి ఏమంటారు చిగుళ్ళు పగలడం కావచ్చు, లేదంటే నోరు పెదవులు పగలడం కావచ్చు, లేదంటే నాలుక పోతుంటుంటారు. సో ఏదైనా తిన్నా ఏదైనా వెంటనే మంట వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే మసాలా ఫుడ్లు కొంచెం తగ్గించుకోండి ఈ నెలలో కూడా. ఫిబ్రవరి నుంచి కాస్త సాత్విక ఆహారం తినడానికి ఈ ఉప్పులు మసాలాలు కొంత తగ్గించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అదొక్కటి మాత్రం చేయండి, మిగిలిన విషయాల్లో బాగానే ఉంటుంది.
తర్వాత మనకి 19 ఏప్రిల్ 2026వ తేదీన శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. తృతీయ అష్టమాధిపతి తృతీయంలో సంచారం, తన సొంత రాశిలో సంచారం కాబట్టి సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది. తర్వాత 30 ఏప్రిల్ 2026వ తేదీన బుధుడు మేషరాశిలోకి ప్రవేశం చేస్తారు. చతుర్థ సప్తమాధిపతి 2వ స్థానంలో సంచారం పర్వాలేదు, బాగానే యోగిస్తుంది. లైఫ్ పార్ట్నర్ ద్వారానో లేదంటే కుటుంబ సభ్యుల ద్వారానో ఏదైనా సహాయ సహకారాలు అందడం ఇట్లా జరిగే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత మే నెల ఎలా ఉంటుంది? మే నెలలో చూసుకుంటే కనుక చాలా వరకు యోగదాయకంగానే ఉంది. గ్రహాలు ఎక్కువగా 2-3 స్థానాల్లో సంచారం అనేది చాలా వరకు యోగిస్తుంది. ఇక్కడ చూసుకుంటే 11 మే 2026వ తేదీన కుజుడు తన సొంత రాశి అయిన మేషరాశిలో ప్రవేశం చేస్తున్నారు. ధనభాగ్యాధిపతి ధనస్థానంలో సంచారం మంచి ధనాదాయాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో అయితే కనుక ఇంక్రిమెంట్లో బోనస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారం చాలా బాగుంటుంది. రైతులకి చాలా బాగా కలిసి వస్తుంది. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవాలి. సో అన్ని విధాలా బాగానే ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే కనుక కుజుడు ధనస్థానంలో సంచారం చేయడం అనేది కాస్త ఆకస్మిక ధనలాభాలని, ఎందుకంటే భాగ్యాధిపతి అవుతే ధనస్థానంలో సంచారం కాస్త ఆకస్మిక ధనలాభాలని వీటిని తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత 14 మే 2026వ తేదీన మనకి శుక్రుడు మిథున రాశిలో గురువు గారితో కలిసి సంచారం చేయబోతున్నారు. తృతీయ అష్టమాధిపతి లగ్న దశమాధిపతి అయిన గురువు గారితో కలిసి సంచారం అనేది పర్వాలేదు. పైగా 4వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం మిత్రక్షేత్రంలో సంచారం అవుతుంది కాబట్టి యోగదాయకంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా వస్తువులు తీసుకోవడమో, గృహోపకరణ వస్తువులు తీసుకోవడమో, లేదంటే మన ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏదైనా బట్టలు కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేసే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. మదర్ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, మదర్తో రిలేషన్ బాగుంటుందని చెప్పుకోవాలి. తర్వాత 15 మే 2026వ తేదీన మనకి బుధుడు, మీకు చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు వృషభ రాశిలో తృతీయంలో సంచారం చేస్తూ ఉంటారు. సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది. తర్వాత సేమ్ 15 మే 2026 తేదీనే రవి కూడా మీకు తృతీయంలో సంచారం చేయబోతున్నారు. ఉపచయ స్థానంలో రవి భగవానుడి యొక్క సంచారం బాగానే ఉన్నప్పటికీ వృషభ రాశి అనేది ఎనిమి సైన్ అవుతుంది కాబట్టి పర్వాలేదు, సామాన్యంగా ఉంటుంది. 6వ స్థానాధిపతి 3లో సంచారం కదా, కాస్త ఉద్యోగాలు ఏమైనా బదిలీలు ఉండే అవకాశాలు ఉంటాయి. లేదంటే ప్రాజెక్టులు చేంజ్ అవ్వడం కావచ్చు, ప్రదేశం అంటే ఒకే కంపెనీకి పనిచేస్తూ వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం కావచ్చు, ఇట్లా జరిగే అవకాశాలు అనేవి కొంతమేర ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత 29 మే 2026 తేదీన బుధుడు కూడా తన సొంత రాశిని మిథున రాశిలోకి వస్తారు. సో గురువు అలానే శుక్రుడు తర్వాత బుధుడు యొక్క సంచారం అనేది జరగబోతుంది. విద్యార్థులకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఎఫర్ట్స్ పెట్టినట్లయితే, ఎందుకంటే జన్మరాశితో శని యొక్క సంచారం, 12లో రాహు యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి కొంచెం ఎఫర్ట్స్ పెడితే బ్రహ్మాండంగా రాణించే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలు విజయం సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత జూన్ నెల ఎలా ఉంటుంది అనేది చూద్దాము. జూన్ నెలలో చూస్తే కనుక అన్నింటికన్నా ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది గురువు గారి యొక్క సంచారం. మీకు రాస్యాధిపతి లేదా లగ్నాధిపతి అలానే దశమాధిపతి అయిన గురువు గారు 2026 జూన్ 2వ తేదీ నుండి కర్కాటక రాశిలో, ఆయన వృశ్చిక రాశిలో మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది, అసలు ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అన్నమాట. అసలు మొదటి 6 నెలలు కూడా మీనరాశి వారికి చాలా వరకు ఫేవరబుల్గా ఉంది. ఒకవేళ మీ జాతకంలో కనుక ఈ టైంలో మంచి దశాంతర్దశలు జరుగుతుంటే మాత్రం బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా అది కొంత ప్రభావం అనేది తక్కువ ఉంటుంది. మరి ఓకే పీడిచ్చేస్తుందని చెప్పడానికి ఏం లేదు. కేవలం మీ జాతకంలో జరిగే దశాంతర్దశలు ఏమాత్రం బాగోపోతాయి, అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే గ్రహాల యొక్క దశాభుక్తి జరిగితే తప్ప, లేదంటే మాత్రం 2026 మొదటి 6 నెలలు కూడా మీనరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. తర్వాత 6 నెలల గురించి మనం తర్వాత వీడియో చేసుకుందాం. ఇక్కడ 6 నెలలు చెప్పుకుంటున్నాం కాబట్టి బాగుంది. ఇక్కడ గురువు గారు మీకు పంచమంలో సంచారం చేయడం అనేది, లగ్న దశమాధిపతి పంచమంలో సంచారం, ఉచ్చరాశిలో సంచారం చాలా మంచి అదృష్టాన్ని తీసుకొస్తుంది. పూర్వపుణ్యాన్ని యాక్టివేట్ చేస్తుంది. సంతానపరమైన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా 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 శుభ ఫలితాలను ఇస్తుంది. అలానే వివాహపరమైన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అలానే 5వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది మళ్ళీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి ఉద్యోగం రావడానికి, ముఖ్యంగా మీరు కోరుకున్న ఉద్యోగం రావడానికి ఈ టైం అనేది చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి.
తర్వాత 8 జూన్ 2026వ తేదీన శుక్రుడు కూడా మీకు కర్కాటక రాశిలో గురువు గారితో కలిసి పంచమంలో సంచారం చేయబోతున్నారు. సో మరలా సంతాన పరంగా బాగుంటుంది. ఇవన్నీ చెప్పుకోవాలి. చాలా పాజిటివ్. గురు శుక్రుడు కాంబినేషన్ మంచి తెలివితేటలను ఇస్తుంది. కాబట్టి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత 15 జూన్ 2026వ తేదీన మిథున రాశిలోకి రవి యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇదేమైంది, 4వ స్థానం అయింది. పర్వాలేదు, అంటే మరీ అద్భుతం అని చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ పర్వాలేదు, సామాన్యంగా గడిచిపోతుందని చెప్పుకోవాలి. తర్వాత 20 జూన్ 2026వ తేదీన కుజుడు వృషభ రాశిలో ప్రవేశం చేస్తారు. మీకు ధన భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయంలో సంచారము సెల్ఫ్ ఎఫర్ట్స్ తోటి ఏదైనా సరే సాధించుకునే అవకాశాలను అయితే ఇస్తుంది. కాస్త ప్రయాణాలు చేసే అవకాశాలు ఇస్తుంది. అంటే కుటుంబంతో కలిసి ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. మంచి కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అంటే మొన్నటి వరకు ఏంటంటే ఇది నా వల్ల అవుతుందా లేదా అని దిగులు పడిన వాళ్ళు, టెన్షన్ పడిన వాళ్ళు కూడా ఈ టైం ఎస్ నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను సాధించాలన్న ఇది అనేది ఎక్కువ అవుతుందని చెప్పుకోవాలి. తర్వాత 22 జూన్ 2026వ తేదీన బుధుడు కూడా కర్కాటక రాశిలోకి వస్తారు. అగైన్ విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది. మంచి తెలివితేటలు వస్తాయి. 5 అనేది మళ్ళీ మనకి తెలివితేటలు, ఇన్వెస్ట్మెంట్స్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది కదా. సో బాగా యోగిస్తుంది. ఏ పని ఎలా చేయాలన్న నాలెడ్జ్ కావచ్చు, ఇవన్నీ గెయిన్ అవుతాయి. కొత్తగా ఏదైనా కోర్సులు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి, ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత 29 జూన్ 2026వ తేదీన బుధుడు మనకి కర్కాటక రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. పంచమంలో బుధుని యొక్క వక్రత్వం పర్వాలేదు. ఇంకొకటి ఏంటి అంటే ఈ జూన్ అంతా కూడా క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి, జర్నలిస్టులకి, వీళ్ళకి చాలా బాగా యోగించే అవకాశాలను తీసుకువస్తుంది. అలానే ఆహ్లాదకరంగా కాస్త ఫేమ్ ఇలాంటివి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే మంచి నెట్వర్క్ని పెంచుతుంది. గురువు గారు మరలా మీ జన్మరాశిని వీక్షిస్తుంటారు కాబట్టి మంచి జ్ఞానం అనేది ఉంటుంది. సో ఒక విధంగా చాలా బాగుంది. జూన్ అంతా కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. అన్ని విధాలా కూడా అన్ని రంగాల వరకు లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి.